హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన డేమన్ టార్గేరియన్ లైఫ్ లో ఆడవాళ్ళకి కొదవలేదు. అందుకే అతన్ని రోక్ ప్రిన్స్ అని కూడా పిలుస్తారు. ఫైర్ అండ్ బ్లడ్ బుక్ లో అతని లవర్స్ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డేమన్ కి 16 ఏళ్ల వయసులోనే వేల్ కి చెందిన రియా రాయిస్ తో పెళ్లైంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అస్సలు ప్రేమ ఉండేది కాదు. వేల్లో ఆడవాళ్ళ కంటే గుర్రాలే బాగుంటాయి అంటూ డేమన్ వెటకారంగా మాట్లాడేవాడు. ఆమెని మై బ్రాంజ్ బిచ్ అని రిఫర్ చేసేవాడు. ఆమెతో కలిసి ఉండేవాడు కూడా కాదు. డేమన్ తన యూత్ అంతా ఎక్కువగా బ్రాతల్స్ విజిట్ చేసేవాడని, అతనికి చాలా మంది స్త్రీలతో సంబంధాలు ఉండేవని చెప్పుకుంటారు. రియా గుర్రం మీద నుంచి పడి చనిపోయినా అతనేం బాధపడలేదు. మిసారియా అనే డాన్సర్ తో మాత్రం డేమన్ కి లాంగ్ రిలేషన్ కొనసాగింది. ఆమెకి బోలెడు గిఫ్ట్స్ ఇచ్చేవాడు. ప్రెగ్నెంట్ అయితే ఒక డ్రాగన్ ఎగ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ కింగ్ అయిన అన్న విసరెస్ బాగా కోప్పడంతో ఆమె స్వంత సిటీ అయిన లీస్ కి పంపడం కోసం షిప్ ఎక్కించాడు. ఆ షిప్ మీద ఉన్నప్పుడు మిసారియాకి మిస్ క్యారేజ్ అయింది. ఫస్ట్ వైఫ్ చనిపోగానే అతను లేనా వెలారియన్ ని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అంత సులువుగా జరగలేదు. అప్పటికే లేనాకి బ్రావోస్ కి చెందిన ఒక సీలార్డ్ కొడుకుతో ఎంగేజ్మెంట్ అయి ఉండడంతో దాన్ని బ్రేక్ చేయడం కోసం ఆ కుర్రవాణ్ణి రెచ్చగొట్టి జ్యూయల్ కి పిలిచి తన డార్క్ సిస్టర్ తో చంపేశాడు డేమన్. వాళ్ళ పెళ్లిలో ప్రేమ ఉండటమే కాక వాళ్ళకి ట్విన్స్ కూడా పుట్టారు. మరోసారి ప్రెగ్నెంట్ అయిన లేనా పెళ్లైన 5 ఏళ్లకి చైల్డ్ బర్త్ లో చనిపోయింది. రెనేరా భర్త లేనా అన్న అయిన లేనోర్ కూడా అదే ఏడాది చనిపోయాడు. ఆ ఇద్దరూ చనిపోయిన 6 నెలల్లోపే డేమన్ రెనేరాలు డ్రాగన్ స్టోన్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. రెనేరాతో డేమన్ కి 2 కొడుకులు పుట్టారు. పెళ్లి తర్వాత కూడా అతను మిసారియాతో గడిపేవాడని, రెనేరాకి తెలిసిన ఏమీ అనేది కాదని చెప్తారు. ఆ తర్వాత డేమన్ లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చింది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 3rd సీజన్ లో వస్తుందో రాదో తెలియని ఆ స్టోరీ ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియో చూడండి.